అప్పటికప్పుడు మిల్ మేకర్ బిర్యానీ చేసేసుకోండి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఆడవాళ్ళకైతే ఒక టెన్షన్ అనేది మొదలైతుంది. అండ్ హై బీపీ పెరిగేదైతే వీటితోని మాత్రమే అన్నట్టు. ఎందుకంటే ఈ పొద్దుమాపు కూరలు చేయక చచ్చిపోతున్నానురా బాబోయ్! అని చెప్పేసి అయితే అనిపిస్తదనమాట. నాలాగా మీరెవరైనా ఆలోచించే వాళ్ళున్నారా? టెన్షన్ పడిపోతూ ఉన్నారా? అట్లా అని కాకుండా మీకోసమే ఈ రెసిపీ అనమాట. ఇక్కడైతే మిల్ మేకర్ బిర్యానీ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఏంటంటే మిల్ మేకర్స్‌ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే సేమ్ చికెన్ బిర్యానీ ఎలా చేస్తామో ఈ బిర్యానీ కూడా అలానే అనమాట. ఇంకా మనం నార్మల్ రైస్‌తోనే చేశాను. బాస్మతి రైస్ అయితే కాదు. ఇంట్లో ఉన్న రైస్‌తోనే ఇలాగ చేసుకోండి. చాలా వేడి వేడిగా పొడి పొడిగా వస్తుందనమాట. ఇంట్లో పెద్దవాళ్ళకి కాకుండా పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఎంత స్పైసీగా లేకుండా అలాగ నార్మల్‌గా ఉంటుందన్నట్టు. చాలా బాగుంది చూడండి. ఇక్కడైతే చేసేసిన ఫైనల్లీ అయితే నైట్ టైం అయితే మా డిన్నర్ అనమాట. ఇది మొన్న చేసిన వీడియో, ఈ మధ్య కాదు. మా పాప అయితే చాలా వెయిట్ చేస్తుందనమాట బిర్యానీ కోసం. మీరు నాలాగా ఎప్పుడైనా ఇలాగ చేసుకొని తింటారా? ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు? చేస్తే కనుక తప్పకుండా కామెంట్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.